అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను పచ్చాపల వేపుడు అరటికాయ రసం చేసి చూపిస్తాను. అంటే పచ్చాపలు అంటే మామూలుగా అందరూ ముక్కలు కోస్తారు కదా, అలా ముక్కలు కాకుండా ఇలా చేపగానే వేపుతాను. ఈ చేపగా వేపి అరటికాయలతో రసం పెడతా. అది ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం శుభ్రంగా బయట చేయించుకొచ్చాము, అయినా సరే మనం ఒకసారి శుభ్రంగా ఈ చేపలను క్లీన్ చేసుకుని వంట మొదలు పెడదాం రండి. నేనైతే ఉప్పు పసుపు నిమ్మకాయతో కలిపి చేపను చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఏమన్నా స్మెల్ ఉన్నా కూడా సొన ఉన్నా కూడా అలాంటిది కూడా పోయింది, శుభ్రంగా ఉండిద్ది. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా గంట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే మసాలాలు అనేవి బాగా పట్టాలి కాబట్టి ఈ విధంగా గంట్లు పెట్టుకోవాలి. కారం తగినంత, ఉప్పు తగినంత, కార్న్ఫ్లవర్ 2 చెంచాలు, బియ్యపిండి 2 చెంచాలు, కస్తూరి మేతి 1/2 చెంచా, ధనియాల పొడి 2 చెంచాలు, మిరియాల పొడి 1 చెంచా, గరం మసాలా 2 చెంచాలు, నిమ్మకాయలు చిన్నవి 2, పసుపు 1/2 చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 చెంచాలు, కరివేపాకు 5 రెమ్మలు, కొత్తిమీర 1 గుప్పిడు, పచ్చిమిరపకాయలు 5. ఈ మసాలాలన్నీ కూడాను కలుపుకుందాం. మసాలాలు అనేవి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గంటలుగా పోసుకున్నాం కదా, ఈ గంటల్లోకి లోపల కాన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకు చేప చాలా రుచిగాను తినటానికి చాలా బాగుంటది. అందుకని మసాలాలు లోపల కాన చేప నిండా మనం పట్టించుకోవాలి.
మ్యాగ్నేట్ చేయటం అయితే అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా చేపలకి ఇలా పట్టించాలి. వీటిని అయితే ఒక పావు గంట పాటు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే మనం రసం తయారు చేసుకుందాం. మనం అరటికాయ రసం తయారు చేసుకోవడానికి ఇక మనకు కావాల్సినవి ఫస్ట్గా అయితే అరటికాయలు తీసుకుందాము. ఎండుమిరపకాయలు 7, మిరియాలు 1 చెంచా, ధనియాలు 2 చెంచాలు, కందిపప్పు 2 చెంచాలు, కొంచెం కొత్తిమీర, 2 రెప్పలు కరివేపాకు, నిమ్మకాయ సైజు అంత చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు, ఉప్పు తగినంత, పోపు దినుసులు, వంట నూనె. మనం అరటికాయలు అయితే ఇలా ముక్కలుగా కోసుకుని వీటిని నీళ్ళల్లో ఉడకట్టుకుందాం. పెండి మీద కరివేపాకు రెబ్బలేసి చేపని ఈ విధంగా పెట్టుకుని 4 పక్కల కూడాను ఎర్రగా కాలేదట్టుగా ఇదిగో నూనె కూడా చూడండి, కాగిన నూనెను కూడా ఇలా పోసుకుంటా మనం చేపని ఇలా కాల్చుకోవాలి. కాల్చుకునేటప్పుడు ఎమ్మటనే మనం చేపలు లేపేయకూడదు, ఎందుకంటే పెండానికి బాగా అంటుకుపోయిద్ది. అందుకని నిదానంగా కాల్చుకోవాలి.
చూసారు కదా, ఇది చాలా పాతకాలం నాటి వంట. ఈ చేపల ఫ్రై కానీ, ఈ రసం కానీ, అరటికాయ రసం చూసారా, రసం అంటే పలస ఉండేది కదా, కానీ ఇది చాలా చిక్కగా అనిపించింది. చిక్కగానే ఉండిద్ది, తింటుంటే కూడా మాకు అసలు రసం అన్న ఫీలింగే రాదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.